ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో కూడా విరక్తి స్టార్ట్ అయింది. ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే అది అవుట్డేట్ పార్టీ, అది దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే ఏం లేదు అంటే కేసీఆర్ యాగాలు చేసి స్టార్ట్ చేసిండు. మళ్ళా యాగాలు చేస్తున్నాడు. ఇప్పుడు నవగ్రహ యాగం అంట. నేను దశగ్రహ యాగం చేయి, నువ్వే పెద్ద గ్రామమే, అవునా కదా? నవగ్రహాలు దశగ్రహాలు ఉన్నాయి తెలంగాణకు. ఆ దశగ్రహం 10వ గ్రహం ఏదంటే కేసీఆర్ 10వ గ్రహం. అందుకే కేసీఆర్ ఆ గ్రహం చేస్తే, ఆ యాగం చేస్తే మంచిది. ఇప్పుడు ఏంటంటే ఎవరి కోసం యాగం చేయాలి కేసీఆర్? ఖమ్మంలో వర్షాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని మంచి చూసుకోవాలని యాగం చేయాలి. హైదరాబాద్ లో నష్టపోతున్నారు, కరీంనగర్ లో నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతుల కోసం, ప్రజల కోసం యాగాలు చేయాలి. దాని గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఇంతవరకు మాట్లాడలే. అంటే అప్పుడు మాట్లాడలే, ఇప్పుడు అసలే మాట్లాడాడు. ఆయన మళ్ళీ అధికారం రావడానికట, ఆయన ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి ఇవాళ యాగాలు చేస్తున్నట్టే. ఒక్కసారి యాగాలు చేస్తే తెలంగాణ సరే పూజలు చేయాల్సిందే, పూజలు వ్యతిరేకం కాదు, కానీ ఏ పూజ చేసినా సమాజానికి మంచిగా ఉండాలి, అందరి గురించి మాట్లాడుకోవాలి. అదే వరదల ఫామ్ హౌస్ లో ఉన్నాడు, బిడ్డ బయలు నుంచి బయట రానే యాగం చేస్తాడు. ఇది తెలంగాణ సమాజం అవసరం. మళ్ళీ ఆయన ప్రజలు కూడా కదా రీఎంట్రీ అట. నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టిన ప్రజలు, మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ? ఇంకా పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తలిగేసి రాకపోయింది, పార్టీకి నీకు తలిగేసి రాపాయి. కాబట్టి యాగాలతో మళ్ళీ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఇవాళ భరోసా, రైతు భరోసా మీద గాని, రుణమాఫీ మీద గాని, ఇవాళ బోనస్ విషయంలో గాని, ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇవి ఇవ్వకుండా ఈ అన్ని దృష్టి మళ్లించడానికి హైడ్రాన్ స్టార్ట్ చేశారు. హైడ్రా పెద్దోళ్ళని కొట్టడానికి మేము వ్యతిరేకం కానే కాదు, కానీ పేదోళ్ళకు కొట్టే ముందు ఆలోచన. టీవీ చూస్తుంటే ఏడుస్తూ ఒక్కొక్కరు వచ్చి పేదోళ్ళు కిరాయికున్నోని కనీసం నోటీస్ ఇవ్వకుండా కిరాయికున్నోళ్ళను, కిరాయికి ఏం చెప్పనా? ఇక కిరాయికున్నోళ్ళు పర్మిషన్ ఉందా? ఇది హైడ్రాల్ వస్తుందా? ఇది చెరువులు ఉన్నదా? ఇది నిషేధ ప్రాంతంలో కట్టినా కిరాయి తీసుకుంటాడా? కిరాయాలు అరే నువ్వు ఓనర్ కొట్టు, ఎవరితో పైసలు కొట్టు, ఎవరిదారు పెద్దలు కొట్టు వద్దాం. ఏమన్నా కిరాయికున్నోళ్ళు ఈ షాప్ లో సామాన్ ఉంటే అర్ధరాత్రి వచ్చి జేసీబీతో కొడుతుండే ఏడుతున్నారు. నేను పెట్రోల్ పట్టుకున్నారు. నేను కిరాయి కూడా ఏం పాపం చేసిన? కిరాయి కూడా ఏడుస్తాడు, ఇల్లు చేస్తాడు. నువ్వు చెప్పవుతాడు ఖాళీ చేయమని చెప్పు, ఖాళీ చేస్తాడు. ఖాళీ చేసుకునే అవకాశం వాడు పొట్ట కూటి కోసం వ్యాపారం చేసుకుంటే అర్ధరాత్రి వచ్చి కిరాయాలను ఇలా జేసీబీతో కొడితే ఇదెక్కడ హైడ్రా? హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది. ఇలా ప్రభుత్వం వ్యవహారాల వల్ల మొన్నటి వరకు హైడ్రాకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొన్ని తీసుకునేది. వాళ్ళ నేను సపోర్ట్ చేసిన హైడ్రాక్, ఇప్పుడు సపోర్ట్ చేసిన హైడ్రాక్ నేను. కానీ పెద్దోళ్ళు కొట్టు, కిరాయికున్న పేదలను కొడితే వాడు ఎక్కడ చూడాలి? అరే ఇల్లు జాగ్రత్త కొనేటప్పుడు, ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏం చేస్తున్నా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? వాళ్ళకు ఉంది. ఓనర్షిప్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. హౌస్ నంబర్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. కరెంటు బిల్లు, కరెంటు అది ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ అన్ని ఉన్నాయి. బిల్లు కడుతున్నారు, ప్రభుత్వం తీసుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన ఏం చేయవు నువ్వు? పెద్ద పెద్ద బిల్లు వేసి వెళ్ళిపోవు. ఒక్కటి ఊడబట్టి మొత్తం సినిమా చూపడుతున్నావు. ఇలా పేదలకు కొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి హైడ్రా పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ. చర్చ లేదు ఇవాళ. పేపర్లు రాస్తావే, టీవీ చూపోతావు. ఇక రుణమాఫీ వేది, రైతు భరోసా వేది, అన్ని పోయినాయి ఇవాళ. దాని గురించి 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. ఆపదలున్న రైతులు, ఆపదలు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. యువకులు ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అంత మొత్తం పబ్లిక్ ను ఏదో బ్లఫ్ చేయడానికి ఎలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం పోయిన వెంటనే మెంబర్షిప్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పోవడమే మన పని, చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించండి. కార్యకర్తలంతా కూడా కరీంనగర్ పార్లమెంట్ లో ఒక ఛాలెంజ్ తీసుకొని, వీళ్ళంతా ఒక జిద్దుగా తీసుకొని, ఇలా సంకల్పం తీసుకొని మనం హైయెస్ట్ మెంబర్షిప్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 3 days కోసం వచ్చే లిస్టు నేను చూస్తా ఉంటా. దానికి మళ్ళా మీతో మాట్లాడుతూ ఉంటా.
నాతోని ఫోన్ వచ్చే ప్రయత్నం చేసుకోకండి.